రాముడి మీద బీజేపీకి ప్రేమ లేదు, హిందువుల ఓట్ల మీద ప్రేమ ఉందని మాజీ మంత్రి విహెచ్ అన్నారు. రాముడిని కూడా రాజకీయాల్లోకి లాగి ఓట్లు సంపాదించుకోవాలని బీజేపీ చూస్తుందని ఎద్దేవా చేశారు. అయోధ్యలో గుడి కట్టారు, ఎప్పుడో ఒకసారి అందరూ పోతారు కానీ తమ పిలుపునిచ్చినప్పుడే రావాలంటూ మోడీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు పిలిచినప్పుడు ఎందుకు రావాలి, మాకు పోవాలనిపించినప్పుడు పోతామని కౌంటర్ ఇచ్చారు. ఇది పొలిటికల్ గేమ్ అంటారు. రాముడి మీద ప్రేమ కాదు, హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది, దేవుడు అంటే అందరికీ ఉన్నారు. యేసుక్రీస్తు పూజ ఉన్నారు, ముస్లింలు అల్లాహ్ చేస్తారు, అదేవిధంగా రాముడు శివుడు మనం పూజ చేస్తాం. దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలనేది మన మనసులో ఉన్ననాడే పోతాం. సాయిబాబా గుడికి పోవాలన్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలన్నా మనం అనుకుంటే పోతాం. కానీ దానికి ఇన్విటేషన్ ఎందుకురా బాబు? ఎక్కడ చూడు అక్షంతలు గట్ట పూర్తి తీసుకొని పోయాడు. ఏమిటిది? కేవలం అభివృద్ధి కాదు, రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు. ఇంకో పక్క బడుగు బలైన వర్గాలు, పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని, తప్పనిసరిగా అది జరిగినాడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం. రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికీ ఇన్విటేషన్ పంపించాలి. దేవుని దగ్గరికి మాకెందుకు ఇన్విటేషన్? దేవుని దగ్గర పోవాలనేది మా లోపల తపన ఉంటది, భక్తి ఉంటది. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు? కేవలం పొలిటికల్ చేస్తూ. అందుగురించే మా రాహుల్ గాంధీ అన్నాడు, ఇది పొలిటికల్ గేమ్ అన్నాడు. రాముని మీద ప్రేమ కాదు, హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది, దేవుడు అంటే అందరికీ ఉన్నారు. యేసుక్రీస్తు పూజ ఉన్నారు, ముస్లింలు అల్లాహ్ చేస్తారు, అదేవిధంగా రాముడు శివుడు మనం పూజ చేస్తాం. దేవుని